శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2024 సంవత్సరం ఎలా ఉండబోతుందనే అంశంపై కొంచెం సవివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను పూర్తి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ కొన్ని బేసిక్స్, మీకు కొన్ని విషయాలు మీకు తెలిసినవి కూడా మళ్ళీ తెలియజేస్తాను. కర్కాటకం అనేది కూడా జలతత్వపు రాశి. ఈ రాశికి రాష్ట్రాధిపతి వచ్చి చంద్రుడు మనస్తత్వ కారకం. మీరు చూడండి, పునరుస్సు 4వ పాదం, ఒక్కటే పాదం ఉంటుంది, అది హి అనే అక్షరం ఉంటుంది. పునరుస్సు నక్షత్రానికి నక్షత్రాధిపతి గురువు, గుర్తుపెట్టుకోండి. ఆ గురువు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడంటే దశమ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నాడు. అంటే మోస్తరుగా ఈ యొక్క ఏప్రిల్ మాసం 2024 సంవత్సరంలో ఇదేంటంటే పునరుస్సు నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మోస్తరుగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారు, ధన సంపాదన పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఉందనుకోండి, ఇది 4 పాదాలు. పుష్యమి నక్షత్రం 4 పాదాలు మనకు కర్కాటక రాశి. కర్కాటక రాశి పుష్యమి 4 పాదాలు అంటే ఈ ఏ అక్షరాలు వస్తాయి? పుష్యమి నక్షత్రానికి నక్షత్రాధిపతి శనీశ్వరుడు. దీంట్లో మనం గమనించినట్లయితే హు, హే, హో, డా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు పుష్యమి నక్షత్రం అయితే. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం అంటే బుధుడు గ్రహపాలకుడుగా ఉంటాడు. అంటే పుష్యమి నక్షత్రం శనీశ్వరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కర్కాటక రాశి నుండి చూస్తే అష్టమ శని. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందంటే అష్టమ శని నడుస్తుంది కర్కాటక రాశి వారికి. అందుకే ఈ అష్టమ శని నడుస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే శని హోమం జరిపించుకోవాలి, కంపల్సరీ చేయించుకోవాలి. శని హోమం అనేది కూడా 100% చేయించుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు 30 సంవత్సరాల తర్వాతనే శనీశ్వరుడు వస్తాడు. ఆ టైంను మనం తెలుసుకొని శని హోమం జరిపించుకుంటే, ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు, అందుకే ఇక్కడ మనం శనివారం రోజున శని హోమం అనేది కూడా మే 4వ తారీఖున 2024 సంవత్సరంలో నేను శని హోమం జరిపిస్తున్నాను. ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా శని హోమం జరిపించుకోండి, మంచి జరుగుతుంది. కేవలం ఎస్పెషల్లీగా కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిస్ అయితే మళ్ళీ రాబోయే 30 సంవత్సరాలు మీకు శనీశ్వర అనుగ్రహం దక్కదు. అంటే ఇవ్వడు, ఎందుకంటే తను ఆ యొక్క శని వినతులు స్వీకరించే టైం ఇది. కుంభరాశిలోకి వచ్చినప్పుడు వినతులు తీసుకుంటుంటాడు. ఆ వినతులు ఎప్పుడు స్వీకరిస్తాడు అంటే ఈ కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే. ఎప్పుడు క్లోజ్ చేస్తాడు డోర్స్ అంటే కుంభరాశిలో నుండి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోతాడు శనీశ్వరుడు, అప్పుడు డోర్లు క్లోజ్ అయిపోతాయి. అంటే వినతులు ఇచ్చినటువంటి వారికి ఎలాంటి నష్టము కష్టము లేకుండా అనుగ్రహం ప్రాప్తిస్తాడు. ఎస్, రాసి పెట్టుకోండి, శనీశ్వరుడు మంచి అనుగ్రహాన్ని కల్పిస్తాడు. ఎందుకంటే శరణు కోరావు కాబట్టి, ఎందుకంటే శని హోమం ద్వారానే నువ్వు ప్రసన్నం చేసుకుంటున్నావు కాబట్టి, ముళ్ళుతోనే వజ్రంతోనే శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాల్సిందే. మీ సమస్యలకు పరిష్కారం తప్పకుండా అక్కడే దొరుకుతుంది. కాబట్టి శనీశ్వరుడి హోమం అనేది కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుందండి. అందులో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మనకు స్వస్తిస్థి క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. చూసారా ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయో? గత సంవత్సరానికి శోభకృతు నామ సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం ఆదాయం చాలా మించిపోయింది. అంటే 4 పైసలు సంపాదిస్తారనే దీనికి అర్థం. ఇలాంటి అవకాశం అందరికీ రాదు, కొన్ని రాశులకు మాత్రమే వస్తుంది. అందులో ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను కదా, మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే అసలు మామూలుగా ఉండదు. మీరు జాక్పాటు కొడతారు. అసలు ఎవరిని ఒక్క పైసా కూడా, ఒక్క రూపాయి బిల్ల కూడా మీరు అడగలేరు. ఎందుకంటే మీరే సంపాదిస్తారు, మీరే కోటీశ్వర్లు అవుతారు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆశ్చర్యపోతారు, నువ్వు ఇంత సంపాదిస్తావా, ఇన్ని కోట్లు ఎలా సంపాదించావు, అసలు మీ ఎంత కష్టపడిన మా దగ్గర డబ్బు మిగలట్లేదు, నీకెందుకు ఇంత అదృష్టం వచ్చిందని మిమ్మల్ని అడగకపోతే నేను ఈ శాస్త్రం నుండి తప్పుకుంటాను. అంత జాక్పాటు కొట్టే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి. అందులో కర్కాటక రాశి వారికి స్పెషల్లీగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా 3, 2 కనుక ఉంటే, అరుదుగా ఉంటాయి అనుకోండి కర్కాటక రాశి వారికి 3, 2 కనుక ఉంటే వారు 360 డిగ్రీ కోణంలో ఆ పేరును సరి చేసుకోవాలి. అవునండి, 360 డిగ్రీ కోణంలోనే పేరు సరి చేసుకోవాలి. అలా చేసుకుంటే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే ఆ కోణాన్ని సెట్ చేయడం కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అయస్కాంతం ముక్కు ఉంది, ఇటు ఒక ఇనుప ముక్క ఉంది. ఈ రెండు
దూరంగా పెట్టండి, ఆకర్షించుకోవు. దానికి ఎందుకంటే ఆ పవర్ ఉండదు. అంత దూరం నుండి ఎలా ఆకర్షిస్తుంది? అంటే దీనికి రెసిస్టెన్స్ లెవెల్స్ లేవు, తక్కువ ఉంది. దాన్ని ఆకర్షించుకునే దగ్గరగా పెడితే టకిమని లాగేసుకుంటుంది. అంటే అది కొన్ని డిగ్రీ కోణంలో కనుక మనం దగ్గరగా చేస్తే అది టకిమని అందుకుంటుంది. అలాగే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా కనీసం 270 నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మనం ఫిక్స్ చేస్తే ధనాన్ని మనం ఆకర్షించుకున్న వాళ్ళం అవుతాం, అదృష్టాన్ని ఆకర్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇది తెలియక చాలా వరకు నష్టపోతున్నారండి. ఈ చిన్న లాజిక్ని మిస్ అవుతున్నారు. అంటే బహుశా మోస్తరుగా వీటిని ఎలా సెట్ చేయాలనేటువంటి వాళ్ళు లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వాటిల్తున్నాయి అనుకోండి. అంటే ఒక ప్రొఫెషనల్ మాత్రమే ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ మాత్రం చేయగలుగుతారు. ఏదో తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో చేసేది అంటే ఏది ప్రయోజనం కాదు. అందులో భాగంగా నేను ఎవరి మీద ఈర్ష్యపడలేదు, కోపం పడతలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరి లైఫ్ని వాళ్ళు బాగుపరచుకోవాలి. ఈ శాస్త్రాన్ని అందరూ తెలుసుకుంటే మంచిదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజమండి, ఈ శాస్త్రాన్ని నేర్చుకుంటే ఇంకా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి మనకు ఆ అదృష్ట యోగం కలగాలంటే ఫస్ట్ ఇన్ని శాస్త్రాల ద్వారా చూడాలి. నేమాలజీ చూడాలి, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, పురాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా కనుక మనం పరిశీలన చేస్తే అసలు ఎందుకండి బాగుపడకుండా పోయేది? ఎవరండి బాగుపడరు అని మిమ్మల్ని అడిగేది? మీకు అంటూ టాలెంట్ ఉంటుంది, మీ జీవితం అంటే మనిషి పుట్టుకతోనే కోట్లు సంపాదించి జ్ఞానంతోనే పుట్టాడు. మనిషి చేసేటువంటి పనులు, వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరును బట్టి వారి అభివృద్ధి అనేది కూడా వచ్చేస్తుంది. సింపుల్గా మామూలుగా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఈరోజు కోట్లు సంపాదించి లగ్జరీ కార్లలో తిరుగుతున్నారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ అదృష్టం వాళ్ళకి తెలియకుండా వచ్చింది, జాక్పాట్ కొట్టారు. అలా అదృష్ట యోగం బాగుంటుందండి. ఎందుకంటే ఒక మనిషికి డెస్టినీ నంబర్, బర్త్ నంబర్ అనేది ఉంటుంది. డెస్టినీ నంబర్ అనేది, బర్త్ నంబర్ అనేది అతని జీవితకాలంలో నష్టాన్ని చూపెడితే, అదే డెస్టినీ నంబర్ డేట్, మంత్, ఇయర్ మొత్తం కొడితే ఆకస్మికంగా ధనాన్ని కల్పించేటువంటి నంబరు డెస్టినీ నంబర్ ఉంటుంది. అది కొన్ని డెస్టినీ నంబరు వారు పెట్టుకున్నటువంటి పేరుకి అప్పుడు మ్యాచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వారికి అదృష్ట యోగం పడుతూ ఉంటుంది. అందరికీ తెలియదు ఈ విషయం. అందుకే ఒక వ్యక్తి అసలు ఎలా ముందుకు నడవాలి, ఏ వ్యాపారం ఎంచుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, డబ్బును సంపాదించే మార్గం ఎలా మనం కనిపెట్టాలి, ఇవన్నీ తదితర విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక రాశి వారు ఉన్నారు. కర్కాటక రాశికి రాశాధిపతి చంద్రుడు, గుర్తుపెట్టుకోండి. చంద్రుడికి ఉచ్చ రాశి వృషభ రాశి, నీచ రాశి వృశ్చిక రాశి. చంద్రుడికి 2.5 రోజులకు ఒకసారి తన రాశి చక్రం నుండి ఒక రాశి మారుతూ ఉంటాడు. 2.5 రోజులకు ఒకసారి, అలా 30 రోజులకు ఒకసారి తన స్వక్షేత్రానికి వస్తాడు. అలా వస్తూ వృషభ రాశిలోకి ఎప్పుడైతే చంద్రుడు వృషభ రాశిలోకి సంచారం కొనసాగుతాడో అప్పుడు బలవంతుడిగా మారిపోతాడు. అదే నెలలో 15 రోజులలో మళ్ళీ వృశ్చిక రాశిలోకి వచ్చేస్తాడు, అప్పుడు బలహీన పడిపోతాడు. అంటే అదృష్టం ఆ నెలలోనే ఉంటుంది, దురదృష్టం ఆ నెలలో ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి చంద్రుడు ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి గ్రహము. కాబట్టి తొందర స్వల్ప గతిన వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటుంటాయి. అందులో కర్కాటక రాశిలో పుట్టినటువంటి 222 కనుక ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వారు జాక్పాట్ కొడతారు. అవునండి, 222 ఉండాలి. 222 ఉంటే వారు జాక్పాట్ కొడతారు. అప్పుడు వాళ్ళ పేరుని 360 డిగ్రీల కోణంలో దగ్గరగా ఫిక్స్ చేసుకోవాలి, గ్రాఫ్ వేసి చేయాలి. ఆ గ్రాఫ్లోనే ఉంటుందండి మొత్తం, ఎవ్రీథింగ్ మొత్తం గ్రాఫ్లోనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గురువు దశమంలో బుధుడితో కలిసి ఉన్నాడు. శని అష్టమ శని నడుస్తుంది కదా. శని అష్టమ అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు శనీశ్వరుడు, ఏది కర్కాటక రాశి నుండి. అందుకే అష్టమ శనిలో ఇక్కడ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. రాహు 9 వెంట రవితో శుక్రుడు కలిసి ఉన్నాడు. తర్వాత కేతు తృతీయ స్థానంలో సంచారం అయితే కొనసాగిస్తున్నాడండి. ఇది మనం మీకు చెప్పవలసినటువంటి విషయం. తర్వాత కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వ్యాపార పరంగా కానీ, చదువులో కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఏదైనా కూడా జాక్పాట్ కొట్టేస్తూ ఉంటారు. అందుకే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని నుండి విముక్తులు కావాలంటే ఫస్ట్ వీరు మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీకు ఆ శని హోమం జరిపిస్తాను. మీ గోత్రనామాలు నాకు పంపించినట్టయితే, విధిగా ఆ గోత్రనామాలు నాకు పంపించినట్టయితే నేను చక్కగా శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది కూడా పంపిస్తాను. వీలైతే ఈ యొక్క కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే లక్ష్మీ కుబేర హోమం కూడా జరిపించుకున్నట్టయితే,
అది కూడా మీకు చాలా మేలు జరుగుతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే మీరు కోటీశ్వరులుగా చలామణి అవుతారు. ఇప్పుడు ఈ 2 హోమాలను మీరు కనుక చేయించుకుంటే చాలా అభివృద్ధిలోకి వస్తారండి. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. పెద్దగా కాస్టే ఉండదండి. ఈ హోమాలు చేయించుకోవడానికి పెద్ద వేలల్లో లక్షలలో ఫీజులు ఏమి అడగరు. సింపుల్గా మీకు వీలైనంత వరకు మాత్రమే ఆ ఫీజు అనేది ఉంటుంది. అంతకుమించే ఉండదండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.